నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పచ్చి మామిడికాయలతో కమ్మటి రుచిగా నోరూరించి మామిడికాయ రోటి పచ్చడిని చూపించబోతున్నానండి. మామిడికాయ సీజన్ వచ్చిందంటే ఎన్నిసార్లు ఈ పచ్చడి చేసుకుంటామో లెక్కే ఉండదు. అలా వేడి వేడి అన్నంలోకి అద్దిరిపోతుంది కదా. ఇది రెసిపీ కాదు, ఒక ఎమోషన్ అని చెప్పాలి. మామిడికాయ పచ్చడి లేదా మామిడికాయలు అనగానే మనకు ఎన్నో గుర్తొస్తుంటాయి. అంతలా ఫేవరెట్ అయిపోతుంది. సో మీరు కూడా మామిడికాయలతో మంచి టేస్టీగా రోటి పచ్చడి చేయాలనుకుంటే ఓసారి ఈ వీడియోని చూసి ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఈ మామిడికాయ రోటి పచ్చడి చేయడానికి 2 మామిడికాయలను తీసుకున్నానండి. ఇలా తీసుకున్న ఈ మామిడికాయల్ని ముందుగా బాగా కడిగి కట్ చేసి తీసుకుందాం. ఇక్కడ నేను మామిడికాయ తొక్కను తీసేయకుండా అలాగే కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే తొక్క తీసేసైనా కట్ చేయొచ్చు. అలాగే వీటిని ఎలాగో దంచుతాం కాబట్టి మరీ చిన్నగా కట్ చేయకుండా ఇలా రఫ్గా కట్ చేసి తీసుకుంటున్నాను. సో ఇలా కట్ చేసిన ఈ మామిడికాయ ముక్కల్ని రెడీగా పక్కనుంచి స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక పావు టీ స్పూన్ మెంతులను తీసుకొని ఫస్ట్ వీటిని కొంచెం దూరగా వేపి ఆ తర్వాత మనం మిగతావి తీసుకుందాం. ఇవి ఇలా కొంచెం కలర్ మారాక ఇందులోనే ఒక అర టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ ఆవాలను తీసుకొని వీటిని కూడా స్లో ఫ్లేమ్లో దూరగా ఫ్రై చేయండి. ఇవి ఇలా దూరగా ఫ్రై చేశాక ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు రోటి పచ్చడి దంచి తీసుకోవడానికి ఇక్కడ నేను రోట్లో దంచుతున్నాను. ముందుగా మనం ఫ్రై చేసిన ఆవాలు జీలకర్ర మెంతులు తీసుకోండి. అలాగే ఇందులోనే నేను టేస్ట్కి తగ్గట్టుగా కల్లుప్పు తీసుకుంటున్నాను. ముందుగా వీటిని పొడిలా కొట్టి తీసుకుందాం. అలాగే ఇక్కడ నేను రోలు వాడుతున్నాను కదా, రోలు అవైలబుల్లో లేని వాళ్ళు మిక్సీ గిన్నెలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. సో వీటిని ఇలా మెత్తని పొడిలా దంచాక ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన ఉంచేయండి. ఇప్పుడు ఇందులోకి ఓ 4 వెల్లుల్లిపాయల్ని అలాగే మనం కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ దంచి తీసుకుందాం. ఇవి ఇలా కొంచెం నలిగేలా దంచాక ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని మరికొన్ని మామిడికాయ ముక్కల్ని తీసుకొని దంచండి. ఇలాగే మనం తీసుకున్న మామిడికాయ ముక్కల్ని మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ దంచి తీసుకోండి. మీరు ఈ పచ్చడిని కొంచెం బరకగా దంచైనా తీసుకోవచ్చు, లేదా కొంచెం ఎక్కువ దంచినా సాఫ్ట్గా వస్తుంది. ఇక్కడ నేను అక్కడక్కడ చిన్న చిన్న పలుకులు కనబడేలా ఇలా దంచి తీసుకున్నాను. చూడండి, మనకు పచ్చడి అనేది ఇలా చిన్న చిన్న పలుకులు తలిగేలా ఉంటే పచ్చడి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రోట్లో ఉన్న పచ్చడి మొత్తం ఇలా గిన్నెలోకి తీసుకొని పోపుని పెట్టి తీసుకుందాం. పోపు కోసం ఒక 3-4 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి. నూనె ఇందులో కొంచెం ఎక్కువగానే పడుతుంది. మీరు కావాలంటే కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు. ఇందులోనే అర టీ స్పూన్ పచ్చిశనగపప్పును, అర టీ స్పూన్ మినపప్పును, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలను తీసుకొని ఫ్రై చేయండి. ఇవి కాస్త వేగాక ఇందులోనే ఒక 4-5 దంచిన వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాను. వీటిని కూడా కాస్త ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక ఇందులోనే పావు టీ స్పూన్ ఇంగువను, ఓ 4 ఎండుమిరపకాయ ముక్కల్ని, కొంచెం కరివేపాకును తీసుకొని పోపుని బాగా ఫ్రై చేయండి. ఇలా పోపు బాగా ఫ్రై అయ్యాక మనం దంచిన మామిడికాయ ముద్దను తీసుకొని ఒకసారి కలపండి. అలాగే ఇందులోనే మనం ముందుగా పొడి చేసి పెట్టిన ఆవాలు జీలకర్ర మెంతుల పొడిని కూడా తీసుకొని మరొకసారి అంతా కలిసేలా కలపండి. ఇలా అంతా కలిసేలా బాగా కలిపాక మనం కొంచెం టేస్ట్ చేసి ఉప్పు తగ్గితే పైనుండి వేసి ఒకసారి బాగా కలిపి తీసుకోవడమే. ఇలా మనం సింపుల్ మెథడ్లో చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఈ మామిడికాయ రోటి పచ్చడిని చేసుకోవచ్చు. ఈ పచ్చడి బయట పెట్టుకొని 4-5 రోజులైనా తినచ్చు. అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వారం 10 రోజులు నిల్వ ఉంటుంది. అదే మీరు ఆ రోజు తినే వాళ్ళైతే ఇందులో ఉల్లిపాయని వేసి దంచైనా తీసుకోవచ్చు. ఇలా మనం పచ్చడి చేసేటప్పుడు చిన్న చిన్న మార్పులు చేసుకున్నామంటే పచ్చడి రుచికి తిరుగుండదు. సో మీరు కూడా ఈ సీజన్లో వచ్చే మామిడికాయలతో పుల్లటి కమ్మటి ఈ రోటి పచ్చడిని డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరికొంతమంది ట్రై చేయడానికి మీ కామెంట్ అనేది హెల్ప్ అవుతుంది. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.